ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి వచ్చాడు. మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నిలబెట్టి ఉన్నాడు. కావున ఆ ప్రజలను నడిపించే నాయకుడు ఎలా ఉండాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నిబ్బరము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యముగా నుండి దేవుడు ఏ ధర్మశాస్త్రం అయితే ఆజ్ఞాపించాడో ఆ ధర్మశాస్త్రం ప్రకారముగా చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వర్లరా, యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టే దేవుడు యెహోషువ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కావున దేవుని మాటకు విధేయత చూపించాలి. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపుతామో మరి దేవుడు వారి పక్షాన ఉండి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. కావున యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టే ఇశ్రాయేల్ ప్రజలని మరి నడవలసిన విధానంలో నడిపించగలిగాడు. అంతేకాదు నోవాహు కూడా దేవుని మాట విన్నాడు కాబట్టే ఆ మహా జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. కావున దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలండి. ప్రియమైన వర్లరా, దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుని మాట విన్నాడు, నిబ్బరముగా ఉన్నాడు, ధైర్యముగా ఉన్నాడు. మరి యెహోషువ కాలంలో ఎంతోమంది శత్రువులు ఎదురొచ్చినా, యోర్ధానులు ఎదురైన ప్రియమైన వర్లరా, వాటన్నిటినీ కూడా ఎదుర్కొనడానికి, అధిగమించడానికి, లక్షలాది మంది ప్రజలను నడిపించడానికి మరి చక్కటి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాడు. కావున ఎవరైతే ప్రభువు మాట వింటారో వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. కావున మాట వినే విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.